అందరికీ నమస్కారం. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్. మీకు పని భారం ఎక్కువగా ఉంటుంది. మీ వైవాహిక సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. మీ పై అధికారి నుండి మీకు వ్యతిరేకత ఎదురు కావచ్చు. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడానికి కృషి చేస్తారు. స్నేహితుల సహాయంతో మీ ప్రణాళిక ఒకటి విజయవంతమవుతుంది. అధికంగా కష్టపడడం వల్ల మీరు శారీరక అలసటను అనుభవించవచ్చు. ఈరోజు మీకు ప్రయోజనకరమైన రోజు అని చెప్పబడింది. ఈరోజు ఆర్థిక ప్రయోజనాలతో పాటు మీకు అదృష్టం కూడా కలిసి వస్తుంది. మీ ఆత్మీయులతో మీ సంబంధంలో ప్రేమ మరింత పెరుగుతుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంది. మీరు ఒక చిన్న యాత్రకు వెళ్ళాలని ప్రణాళిక వేసుకోవచ్చు. జీవితంలో ఆనందం నిలిచి ఉంటుంది. మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఈరోజు మీ ప్రేమ జీవితంలో మీకు భావోద్వేగ భద్రత అవసరం అనిపిస్తుంది. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామి నుండి మీకు ఎక్కువ సమయం మరియు అవగాహన ఆశించవచ్చు. చిన్న విషయాలను మనసుకు తీసుకోకండి. వివాహిత స్త్రీలు కుటుంబం మరియు వైవాహిక జీవితాన్ని సమతుల్యం చేసుకోవాల్సి ఉంటుంది. అవివాహిత స్త్రీలు ఒక పాత పరిచయస్తుడి పట్ల తమ ఆకర్షణను పెంచుకోవచ్చు. ఈరోజు ఓర్పు ప్రశాంతత పాటించడం చాలా ముఖ్యం. అలసట మానసిక ఒత్తిడి నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. పనితో పాటు విశ్రాంతి తీసుకోవడానికి కూడా సమయం కేటాయించండి. మీ జీవిత భాగస్వామితో ఉన్న విభేదాలను ప్రేమతో పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీ ప్రయాణాల్లో మీకు విలువైన సమాచారం లభించవచ్చు. కుటుంబంలో వివాహ వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీ శరీరంలో మనసులో భయం కలుగుతుంది. బంధువులతో విభేదాలు మిమ్మల్ని కలవరపరుస్తాయి. మీ తల్లి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఆర్థిక నష్టం మరియు సామాజిక అపఖ్యాతి సంభవించవచ్చు. ఈరోజు భూమి, ఆస్తి లేదా వాహనాలకు సంబంధించిన ఎలాంటి ఒప్పందాలు చేసుకోవద్దు. స్త్రీలు మరియు నీరు హాని కలిగించగలవు కాబట్టి వాటికి దూరంగా ఉండండి. చాలా కాలంగా ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి ఈరోజు నిజంగా ఉత్తేజకరమైన మరియు ప్రతిఫలదాయకమైన వృత్తి అవకాశం లభించవచ్చు. మీరు బాగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు ఎంత ప్రయోజనకరంగా ఉండి మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఈ రాశి వారు ఈరోజు కొత్త వ్యాపార ప్రణాళికలు వేస్తే భవిష్యత్తులో అవి మీకు లాభాలను తెచ్చిపెట్టగలవు. ఈరోజు మీకు అనేక కొత్త అవకాశాలు వస్తాయి. మీరు మీ చుట్టూ ఉన్న వారి భావాలను అర్థం చేసుకుని అంగీకరించాలి. కొన్ని పరిస్థితులు మీకు సవాలుగా మారవచ్చు కాబట్టి ఇది సంయమనం మరియు సహనం పాటించాల్సిన సమయం. ఆరోగ్య విషయంలో మీ దినచర్యపై శ్రద్ధ వహించండి. కొద్దిపాటి ప్రశాంతత మరియు ధ్యానం మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. మొత్తం మీద ఈరోజు మీకు సానుకూల మార్పులను తెస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉండడంతో మీ సామాజిక పరిధి మరింత విస్తరిస్తుంది. అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి విలువైన సూచనలు సలహాలు అందుకునే అవకాశం ఉంది. మీ ప్రతిభను ప్రదర్శించేందుకు అనుకూలమైన వేదికలు లభించవచ్చు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో వృత్తిపరంగా కూడా ప్రయోజనం చేకూర్చగలవు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి గుర్తింపు పొందగలుగుతారు. సంఘంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలు ఇతరుల ప్రశంసలను అందుకోవచ్చు. సామాజిక వృత్తిపరమైన రంగాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు వెలుగులోకి వచ్చి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో కూడా సానుకూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అపురూపమైన వస్తువులు లేదా మీకు ఇష్టమైన సేకరణలకు సంబంధించిన విషయాల్లో ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. ప్రేమ సంబంధాలలో సన్నిహిత్యం మరింత బలపడుతుంది. వైవాహిక జీవితంలో పరస్పర సహకారం అవగాహన పెరిగి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యపరంగా ఉత్సాహంగా ఉండి రోజువారీ పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీకు మంచి రోజుగా ఉంది. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు సంతోషంగా ఉండి మనశ్శాంతిని పొందుతారు. మీరు ఒక యాత్ర లేదా తీర్థయాత్రకు కూడా ప్రణాళిక వేసుకోవచ్చు. ఈరోజు మీరు కొత్త ప్రణాళికలు వేయడంలో విజయం సాధిస్తారు. మీకు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. మీరు సాంఘిక సేవలో కూడా పాల్గొంటారు. మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ మరియు హార్డ్వేర్ రంగంలో ఉన్నవారికి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చాలా పనులతో బిజీగా ఉన్నప్పటికీ మీ పనిలో విజయం మీ అలసటను తగ్గిస్తుంది. అనుభవజ్ఞులు కూడా మీకు మార్గనిర్దేశం చేస్తారు. దగ్గర బంధువులతో స్నేహితుని రాక ఇంట్లో ఉల్లాసభరితమైన వాతావరణాన్ని తీసుకువస్తుంది. సుదూర ప్రయాణానికి ప్రణాళిక వేయవచ్చు. మీ వ్యక్తిగత విషయాలను మీరే పరిష్కరించుకోండి. ఇతరుల నుండి ఏమీ ఆశించవద్దు. మీ ప్రణాళికలను ఎవరికైనా చెప్పడం హానికరం కావచ్చు. ఆర్థిక విషయాల్లో చాలా వివేకంతో మరియు ఆలోచించి నిర్ణయాలు తీసుకోకండి. ఏదో ఒక
రకమైన ద్రోహం లేదా మోసం జరిగే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు పరస్పర సమన్వయంతో సవాళ్ళను ఎదుర్కొంటూనే ఉంటాయి. మార్కెటింగ్ కార్యకలాపాలు చాలా బిజీగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు ఒక కష్టమైన పని అప్పగించబడవచ్చు. అధికారిక పర్యటనకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కుటుంబంతో కలిసి ఒక సరదా కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకోవడం మరుపురాని క్షణాలుగా ఉంటాయి. పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భద్రత నియమాలను ఉల్లంఘించకుండా ఉండండి. మీరు సమతుల్య దినచర్య మరియు ఆహారం విషయంలో ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు వ్యాపార ప్రణాళికలు రూపొందించడం వల్ల లాభాలు చేకూరవచ్చు. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి ఒక మంచి అవకాశం లభించవచ్చు. పెట్టుబడుల లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది, కానీ తొందరపాటుకు తావు ఇవ్వవద్దు. ఏదైనా ఆందోళన గురించి మీ తల్లిదండ్రులను సంప్రదించడం ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రహస్థానాలు మీకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, కానీ ఈ ఖర్చులను మంచి పనుల కోసమే అవుతాయి. కాబట్టి చింతించకండి. మీ సామర్థ్యం ఊహించని దానికంటే ఎక్కువ ప్రయోజనాలను చేకూర్చే అవకాశం ఉంది. కొంతకాలంగా కొనసాగుతున్న గందరగోళ దినచర్యలో సానుకూల మార్పులు వస్తాయి. యువకులు మరియు విద్యార్థులు తమ ప్రయత్నాల విజయం సాధించలేకపోతున్నామని ఆందోళన చెందుతారు. ఈ సమయంలో మనోధైర్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎవరిని గుడ్డిగా నమ్మకుండా మీ సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇది ఎలాంటి సమస్యలనైనా నివారించడంలో మీకు సహాయపడుతుంది. పని ప్రదేశంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది మరియు సవాళ్ళు ఎదురవుతాయి. అయినప్పటికీ ఫలితాలు బాగుంటాయి. మీకు ఏదైనా భాగస్వామ్య ప్రణాళిక ఉంటే వాటిని ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి మీకు ఉన్నత అధికారుల నుండి సహాయం లభించవచ్చు. భార్యాభర్తల మధ్య ప్రేమపూర్వక సంబంధం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సరైన సమన్వయం ఇంట్లో సానుకూల శక్తిని నిలుపుతుంది. పనితో మిమ్మల్ని మీరు అధికంగా శ్రమించకుండా చూసుకోండి. అలసట మిమ్మల్ని నీరసంగా నిస్సత్తువగా ఉండేలా చేస్తుంది. మీకోసం మీరు తప్పకుండా కొంత సమయం కేటాయించుకోండి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 3, అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు.